దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆకాశాన్ని భూమిని నిర్మించినటువంటి దేవుని కృప గురించి ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలి. దేవుడు ఎటువంటి మహాకృప కలిగిన వాడు. మరి ఆ విషయం గురించి మరి కొంతమంది వివరణలు ఇచ్చారు. ఆ వివరణను మనం పరిశీలిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇజ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశం నుంచి విమోచించారు. 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో బానిసత్వముగా ఉండి వారిని విమోచించినప్పుడు తర్వాత వీళ్ళు ఆ విమోచనని ఇచ్చిన దేవుణ్ణి గుర్తు చేసుకోకుండా ఏం చేశారంటే మనం చూద్దాం. నెహెమ్యా 9వ అధ్యాయము 17వ వచనం. విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక ముందు వచ్చిన దాస్యదేశములకు చేసిరి. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యం కలవాడును, దీర్ఘశాంతమును, బహుకృపయు కలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు బానిసత్వం నుంచి దేవుడు విమోచించారు. మళ్ళీ అక్కడికి వెళదామని బానిసత్వానికే మళ్ళీ అలవాటు పడ్డారు కదండి. అట్లాగే మళ్ళీ వెళ్తానికి ఒక అధికారిని కోరుకున్నాడు, నియమించుకున్నారు. అయినా సరే దేవుడు వారిని క్షమించాడు. నెహెమ్యా ఏమని వివరించాడంటే దేవుని గురించి, నువ్వు క్షమించడానికి సిద్ధమని దేవుడవును, దయావాత్సల్యతలు కలవాడవను, దీర్ఘశాంతమును కృపయు కలవాడునై ఉండి వారిని విసర్జింపదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే పిల్లారా, మానవులు ఎంతో మంది పాపం చేస్తూనే ఉంటారు, ఆయన మర్చిపోతూనే ఉంటారు. మరి పాపం చేస్తూనే ఉంటారు, ఆయన మర్చిపోతూనే ఉంటారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టడం. ఆయన మహాకృప కలిగిన దేవుడు పిల్లారా. అందుకని దేవుడు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.